నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. పుష్ప 2 సో ఎంత హిట్ అయిందో దాని గురించి ఎన్ని వివాదాలు చుట్టూ తిరిగి ఇప్పుడు కామ్ డౌన్ అయిందో అందరికీ తెలిసిందే. బట్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే పుష్ప 2కి ఆల్మోస్ట్ రిలీజ్ అయినప్పుడు 3 గంటల 15 నిమిషాలు నిడివి ఉంది. ఇప్పుడు దానికి ఇంకొక 20 నిమిషాలు యాడ్ ఆన్ చేశారు. కొత్త సీన్లు ఉన్నాయి అని చెప్పేసి అని లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. ఇలా ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది, ఏ ఏ కారణాల చేత యాడ్ చేసి ఉండుండొచ్చు, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. రిలీజ్ అయినప్పుడే పుష్ప 2 3 గంటల 15 నిమిషాలు, అప్పటికే ఇంతసేపా అనుకున్నారు. కానీ ఏదైతే ట్రైలర్లో వచ్చినటువంటి సీన్స్ ఉన్నాయో, అంటే ఒక టైగర్లా కనిపించి అల్లు అర్జున్ గారు రావడం కావచ్చు, ఆ ముసుగు వేసుకుని నువ్వు పుష్పాన్ని చూశాను అని చెప్పేసి ఎవరో ఒక పర్సన్ ఆర్టిస్ట్ చెప్పడం, సో ఈ సీన్స్ ఏమీ లేవు. కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది, అయ్యా ట్రైలర్లో ఉన్నటువంటిది ఇప్పుడు లేదేంటి అని చెప్పేసి అని. బట్ ఇవి యాడ్ ఆన్ చేశారు, ఇప్పుడు యాడ్ ఆన్ చేశారు అని చెప్పేసి నేను న్యూస్ వస్తుంది. అది కూడా 20 నిమిషాలు ఉన్నటువంటి సినిమాని మళ్ళీ యాడ్ ఆన్ చేశారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 గంటల సినిమా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు ఇలా యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు పుష్ప 2కి? అంటే యాక్చువల్గా ఈ తరం డైరెక్టర్లు, సుకుమారే కాదు చాలామంది డైరెక్టర్లు, మొన్న శంకర్ కూడా చెప్పాడు గేమ్ చేంజర్ 5 గంటల సినిమా అని, దాన్ని కుదిస్తే అక్కడికి వచ్చిందని. అలాగా ఈ దర్శకులు క్రియేటివిటీ పేరుతో ఎక్కువ రోజులు వర్క్ చేస్తూ ఎక్కువ సీన్స్ కూడా చేస్తున్నారు. ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చున్నాక సినిమా అంటే మినిమం కొంత ఒక 3 గంటలు లేదా 3 గంటల లోపల ఉంటేనే ఆడియన్ థియేటర్లో ఎంజాయ్ చేస్తాడనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. ఆ క్రమంలో సినిమాను కొంత కుదిస్తూ వస్తుంటారు. బహుశా ఆయన 3 గంటల 15 నిమిషాలు రిలీజ్ చేశారు అంటే కనీసం 5-6 గంటల సినిమా తీసి ఉంటారు వాళ్ళు. అప్పటికి దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని ఎడిట్ చేస్తూ 3 గంటల 15 నిమిషాల దగ్గర ఆపేశారు. అయితే ఇప్పుడు యాడ్ చేసిన 20 నిమిషాలకు కూడా అది ఇంపార్టెంట్ అయి ఉంటుంది, కానీ అది లెంత్ మరీ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో దాన్ని పక్కన పెట్టుంటారు. టీజర్లో ట్రైలర్లో ఉన్నది సినిమాలో ఉండాలనే రూల్ ఏం లేదు. చాలా సినిమాలకు మనకు టీజర్లో చూపించి మనల్ని థియేటర్ రప్పించి ఆ తర్వాత స్క్రీన్ మీద మనకు కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక పుష్ప 2 గురించి ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలా ఉంది, ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎంత రెవెన్యూ తెచ్చింది, టోటల్ ఇండియా కాకుండా ఓవర్సీస్లో కూడా సౌత్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి నార్త్లో సుమారు 700 కోట్లు వసూలు చేసిన ఏకైక చిత్రం అది. ఇండియా నుంచి వరల్డ్ వైడ్ సుమారు 1800 కోట్ల పైచులకు వసూలు చేసిన తొలి సినిమా కూడా పుష్ప. ఇప్పటికీ థియేటర్లో రన్ అవుతుంది. సంక్రాంతికి వేరే 3 సినిమాలు వచ్చినప్పటికీ పుష్పకు మినిమం రెవెన్యూ రావడం వల్ల థియేటర్లో కొన్ని చోట్ల కంటిన్యూ చేస్తున్నారు. రిపీట్ ఆడియన్స్ను మళ్ళీ థియేటర్కి రప్పించుకునే ప్రయత్నంలో ఈ యాడ్ ఎడిట్ చేసిన 20 నిమిషాల భాగాన్ని మళ్ళీ సినిమాలో కలిపినట్టుగా మనం భావించవచ్చు. ఈ విషయాన్ని మైత్రి మూవీస్ అధికారికంగా ప్రకటించింది, దాన్ని యాడ్ చేసింది, ఆల్రెడీ థియేటర్లో రన్ అవుతుంది. ఒక సినిమా రిలీజ్ అయ్యాక కొద్ది రోజుల తర్వాత ఒక పాట యాడ్ చేయడం, కొన్ని సీన్స్ యాడ్ చేయడం, కొంత కామెడీ పార్ట్ కలపడం అనేది ఇది కొత్త కాదు. గతంలో చాలా సందర్భాల్లో చాలా సినిమాల విషయంలో జరిగింది. ఇలా యాడ్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటంటే రిపీట్ ఆడియన్ మళ్ళీ వస్తాడు. అల్లు అర్జున్ హీరో కాబట్టి ఆయన ఫాలోవర్స్ మళ్ళీ ఒకసారి క్యూరియాసిటీతోని ఆ 20 నిమిషాలు ఏమిటి, ఎక్కడ యాడ్ చేశారు అని. అంటే ఇప్పుడు ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఖచ్చితంగా మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రేక్షకుల మీద ప్రేమతోని కాదు, వాళ్ళకు ఆల్రెడీ థియేటర్లో రన్ అవుతుంది, వాళ్ళకి రావాల్సిన మ్యాక్సిమం గ్రాసు షేరు వచ్చేసింది. ఇక ఏది వచ్చినా బోనసే. సంక్రాంతి సినిమాలు ఆల్రెడీ 3 సినిమాలు మార్కెట్లో రావడంతో పుష్పకు ఒక మోస్తారు వచ్చే రెవెన్యూ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా ఫిలప్ చేసుకోవడానికి ఇలా 20 మినిట్స్ యాడ్ చేశారని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఈ చరిత్రలో ఈ 3 అవర్స్ 30 మినిట్స్ 40 మినిట్స్ సినిమాలు చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు నటించిన దానవీర శూర కన్నా ఇంతకంటే పెద్దది 3 గంటల 46 నిమిషాలు ఉంటుంది సినిమాది. అయినా దాన్ని ఆ రోజున బ్రహ్మరథం పట్టారు, థియేటర్లో చూశారు. అంటే ఆ సినిమాతో పోలిస్తే నెక్స్ట్ పుష్పనే అవుతుంది. అంటే అసలు సినిమా ఇన్ని గంటలు ఉండాలి, అంటే ఇంత డ్యూరేషన్ ఉండాలి అనేది ఏమన్నా రూల్ ఉందా? సినిమా మినిమం అంటే ఒక ఫీచర్ ఫిల్మ్కు దానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్య ఉంటుంది. కొన్ని మీటర్లు 12,000 అనుకుంటా మీటర్లు మినిమం ఉంటేనే దాన్ని ఫీచర్ ఫిల్మ్గా చూస్తారు, లేదా దాన్ని షార్ట్ ఫిల్మ్ గానో ఇండిపెండెంట్ సినిమా గానో ముద్రేస్తారు.
కానీ మ్యాక్సిమం అనేది ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే కొన్ని సినిమాలు పూర్వం రాజ్ కపూర్ సినిమాలు 2 ఇంటర్వెల్లు ఇచ్చి 3 గంటలు 4 గంటలు నడిపిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఒకే సినిమాకు 2 సార్లు ఇంటర్వెల్ ఇచ్చేవాళ్ళు. అంటే ఆ సినిమా ఎంత లెంత్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ఎంత ఉండాలనేది లేదు. అయితే అంతసేపు ఆడియన్ కూర్చుంటాడా లేదా అనేది జడ్జి చేయగలగాలి. సినిమా బాగుంటే యాక్చువల్గా 3 గంటలు ఉంటేనే థియేటర్లో కుర్చీలో కూర్చున్న ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్న సందర్భాలు. అలాంటిది 3.5 గంటలు థియేటర్లో ఆడియన్ కూర్చోవాలంటే మన సినిమాలో ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్ లానే అనుకోవచ్చు. పుష్ప 2 రిలీజ్ అప్పుడు 3 గంటలు 15 నిమిషాల నుంచి ఇప్పుడు ఇంకొక 20 నిమిషాలు ఆర్ఎల్స్ 15 నిమిషాలు యాడ్ ఆన్ చేయడం అనేది మళ్ళీ సినిమాకి మళ్ళీ అందరూ రావాలి, మళ్ళీ కలెక్షన్స్ పెంచుకోవాలి అనే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఖచ్చితంగా అదే. వేరే ప్రేక్షకుల మీద ప్రేమతోని ఈ మిస్ అయిన సీన్స్ వాళ్ళు చూసి ఆనందిస్తారు అన్న అభిప్రాయాలు ఏమీ ఉండవు. ఇది పక్తు వ్యాపారం. ఆల్రెడీ రిలీజ్ అయ్యి 30 days దాటిపోయింది కాబట్టి మళ్ళీ ఏమాత్రం వచ్చినా వాళ్ళకు బోనస్ లాంటిదే కాబట్టి యాడ్ చేశారు. ఫస్ట్ రిలీజ్ అయినటువంటి కలెక్షన్స్ ఎలా అయితే ఉన్నాయో ఈ 20 నిమిషాలు ఆర్ఎల్స్ 15 నిమిషాలు యాడ్ చేసిన తర్వాత కూడా కలెక్షన్స్ అదే విధంగా ఉంటాయని అనుకోవచ్చా పుష్ప 2? అంత అద్భుతంగా ఏమి ఉండవు. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఈ సినిమా ఇంత రెవెన్యూ తెచ్చింది, ఇంత హిట్ అయిందంటే మ్యాక్సిమం ప్రేక్షకులు చూసేశారు సినిమాను. సుమారుగా ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే 1 కోటి మంది చూస్తారని ఒక లెక్క. ఆ ప్రకారం చూస్తే పుష్ప 2ని ఇంకెక్కువ మంది చూశారు. మళ్ళీ వాళ్ళకి యాడ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళకు థియేటర్కి వచ్చి ఈ సినిమా మళ్ళీ చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మార్కెట్లో వేరే కొత్త సినిమాలు వచ్చాయి, వాటి చాయిస్ వాళ్ళకు ఉంది. అంటే ఇంకో సినిమా చాయిస్ ఉంది వాళ్ళకు. అది డాకు మహారాజు కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు. ఈ 3 సినిమాలకు వెళ్ళే అవకాశం ఉంది. మళ్ళీ డబ్బులు పెట్టుకొని ఇదే పుష్ప సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అయితే అల్లు అర్జున్ ఫాలోవర్స్ మాత్రం మళ్ళీ ఒకసారి చూద్దాం, మన హీరోను యాడ్ చేసిన పార్ట్ చూద్దాం, వాళ్ళు ఏమైనా అద్భుతం ఉందో లేదా ఎంటర్టైన్మెంట్ ఉందో, ఫైట్ ఉందో అని ఉద్దేశంతో పోవచ్చు. అంటే ట్రైలర్లో ఏవైతే సీన్స్ ఉన్నాయో అవి ఇందులో ఉన్నాయి అని చెప్పేసి అని కూడా అంటున్నారు. సో అవి ఎక్స్పెక్ట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం వెళ్ళొచ్చు ఈ సినిమా. ఎక్కువ వాళ్ళే వెళ్ళొచ్చు. వేరే ఇందాక చెప్పినట్టు వేరే ఆల్టర్నేటివ్ సినిమాలు మార్కెట్లో ఉన్నాయి, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వాటిని కాదని మళ్ళీ పుష్పకు వచ్చి చూడాల్సిన అవసరం సగటు ప్రేక్షకుడికైతే లేదు. మరి పుష్ప 2 సినిమా వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఏమవుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రాజు గారు.